హలో హాయ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయా ధూమ్ధామ్గా? ఎంతమంది పార్టీస్కి పిలిచారు? న్యూ ఇయర్ అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉండేదేంటి? కేక్. ఎంతమంది మనకి కేక్స్ తెచ్చిస్తుంటారు కదా న్యూ ఇయర్ అప్పుడు. ఎంతని తింటాం? కొంచెమైనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. సో అసలు కేక్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టచ్చా లేదా? పెడితే ఎలాంటి కేక్ పెట్టాలి? ఎంత టైం పీరియడ్ వరకు పెట్టాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూసేద్దామా? ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, కెన్ ఏ కేక్ బి రెఫ్రిజిరేటెడ్? మై ఆన్సర్ ఈస్ ఎస్. కేక్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అనమాట. నార్మల్ కేక్ అయినా అంటే రూమ్ టెంపరేచర్లో ఉండే కేక్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, బట్ ఫర్ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటి కేక్స్ ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెడితే స్పాంజ్ పార్ట్ అంతా చాలా హార్డ్గా అయిపోతుంది అనమాట. సో తొందరగా కన్జ్యూమ్ చేసేయాలి. అలాగే కూల్ కేక్స్ ఆబ్వియస్లీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ రెఫ్రిజరేట్ చేయొచ్చు అండ్ చాలా బాగుంటాయి కదా. ఇంకా బటర్, చీజ్, కస్టర్డ్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ఎల్స్ ఫ్రూట్స్ ప్రిజర్వేటివ్స్తో ఏంటి ఈ కేక్స్ అన్ని నేనే తిన్నాను అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడే బేకరీకి వెళ్ళి మెన్యూ కార్డ్లో ఉన్న పేర్లన్నీ చదివేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఇలాంటి ఐటమ్స్ అన్ని పెరిషబుల్ ఐటమ్స్ కింద వస్తాయన్నమాట. అంటే రూమ్ టెంపరేచర్లో ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి. సో ఇలాంటి కేక్స్ అన్ని రెఫ్రిజరేట్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ మీనాక్షి సుందరి అసలు ఎగ్గే టచ్ అయ్యేదనమాట. ఎగ్లెస్ కేక్సే తెచ్చుకుంటారు వాళ్ళు. ఇలా ఎగ్లెస్ కేక్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఉండదన్నమాట. కేక్లో ఎగ్ ఉండడం వల్ల దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. సో ఎగ్లెస్ కేక్స్ తినేవాళ్ళు చాలా త్వరగా కన్జ్యూమ్ చేయడమే మంచిది. అలాగే ఇంకొక ఫ్రెండ్ ముంతాజ్ బేగం సంగతి చెప్పాలండోయ్, వాళ్ళ ఇంట్లో బీర్వాలో ఉండే నగల కంటే ఫ్రిడ్జ్లో ఉండే చికెన్ లెగ్సే చాలా ఎక్కువ. అలా ఫ్రిడ్జ్లో ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, పికిల్స్ అలా స్టోర్ చేసుకునే వాళ్ళు బయట షాప్లోంచి కొనుక్కొచ్చిన జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ అలా తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేయకూడదు అనమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి దానికి. అప్పుడు జస్ట్ మనం ఇలా కొరికి తినాల్సిన కేక్ని ఇలా తినాల్సి వస్తుందన్నమాట. చికెన్ లాగే అనిపిస్తుంది. అందువల్ల ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసి పెట్టాలి. చాలేమ్మా, న్యూ ఇయర్కి మేము ఇంత పెద్ద కేక్ తెచ్చుకుంటాము, దాన్ని పెద్ద కంటైనర్లో ఎలా పెట్టాలి అనుకుంటున్నారు కదా. దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. అలాంటి పెద్ద కేక్స్ తెచ్చుకున్నప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ ఎయిర్ టైట్గా మనం చుట్టూ ర్యాప్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. ఆగండి ఒక్క నిమిషం. ఈ న్యూ ఇయర్కి మీరెవరికైనా కేక్ పంపిస్తున్నారా? కేక్ పంపించేనట్లయితే దాంతోపాటు ఈ మాస్ టాక్స్ యూట్యూబ్ లింక్ను కూడా పంపించండి. వాళ్ళు మీరు పంపించిన కేక్ని పాడవకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని చక్కగా తింటారనమాట. హ్యాపీ న్యూ ఇయర్.